హలో గాయ్స్, నా సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఊర్లో ఎలా చేసుకుంటామో నేను కంప్లీట్గా చూపిస్తాను. అండ్ ఎస్పెషలీ ఖమ్మం సైడ్ ఆంధ్ర తెలంగాణ అన్నట్టుగా ఉంటుంది కదా. గోదావరిలో అంత కాకపోయినా ఓకే, మేము కూడా బాగా చేస్తాం సంక్రాంతి కూడా. సో సంక్రాంతి అంటే 3 days సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ డే భోగి. సో ఈ భోగి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది భోగి మంటలు. ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారంటే బిఫోర్ ఉత్తరాయణం స్టార్ట్ అయ్యే ముందు దక్షిణాయనం ఎండ్ అయిపోయే టైంకి మనం ఏమన్నా మన బ్యాడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మంటల్లో వేసి కాల్చేయాలి అన్నట్టు ఫస్ట్ భోగి మంటలు వేస్తాం మనం. అది భోగి మంటలు స్పెషల్. అండ్ కమింగ్ టు రంగోలీ. సంక్రాంతి అంటేనే రంగులు, రంగురంగుల ముగ్గులు ఇవే గుర్తొస్తాయి కదా. నా ముగ్గు బాగుందంటే నా ముగ్గు బాగుంది అంటూ విలేజ్లో ఇది కూడా ఇట్స్ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కదా. సో ఈ 3 రోజులు మంచిగా రంగురంగులతోటి మంచి మంచి ముగ్గులు వేసుకుంటాం అనమాట మేము ఇంటి ముందు. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం యాక్చువల్గా, అందరికంటే బాగా వేయాలని. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా, మర్చిపోకండి. అండ్ ఈ ముగ్గు వచ్చేసి నేను భోగి రోజు వేశాను, భోగి కుండ అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గు వేస్తాం. అండ్ ఇదంతా మా ఇంటి ముందనమాట. మాకు ఇట్లా మొత్తం ముగ్గులు వేయడం అంటే ఇష్టం, ఇల్లు నింపేయడం అంటే ఇష్టం. సంక్రాంతి అంటే ముగ్గులు బాగుండాలి కదా మరి. సో నా భోగి రోజు నేను ఇలా ముగ్గేసుకున్నాను. అండ్ ఇది మా ఊర్లో చెరువు. బాగుందా? ఊర్లో ఇదే బెనిఫిట్ కదా, చెరువులు, పచ్చని పొలాలు, మంచి ఆక్సిజన్ మనకు వస్తుంది, ప్యూర్ ఆక్సిజన్. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ పీస్ఫుల్ ప్లేస్. అండ్ సంక్రాంతి అంటే అప్పాలు కాలుస్తాము, అరిసెలు, జంతికలు, చెక్కలు. సో మేము మా మమ్మీకి హెల్ప్ చేసామన్నమాట. మొత్తం అయితే మేము చేయలేదు, బట్ హెల్ప్. అండ్ నెక్స్ట్ భోగి పళ్ళు. ఈ రేగి పళ్ళని చిన్న పిల్లలకి భోగి పళ్ళలా పోస్తూ ఉంటారు. సో ఇవి నెగిటివ్ ఎనర్జీని రెడ్యూస్ చేయడానికి. అండ్ ఈ ముగ్గు చూసారా, రఘువరన్ బీటెక్లో డైలాగ్ ఉంటుంది కదా, నా ప్లాన్ వేరు, కంప్లీట్ ఇది వేరు, నాది కాదు సార్ ఈ ప్లాన్ అని. అండ్ ఈ ముగ్గు మా చెల్లెలకి అసలు ముగ్గు వేయడం రాదనమాట. ముగ్గు మేము దగ్గరికి రానికి పోయేసరికి ఆమె నేను కూడా వేస్తాను అనుకుంటే వెళ్ళేసిన ముగ్గు అనమాట ఇది. అండ్ ఇది కూడా ఆమె వేసింది, బట్ సమ్ వాట్ బెటర్. అండ్ నెక్స్ట్ నా హ్యాండ్, ఇది నేనే పెట్టాను. బాగుంటే కామెంట్ చేయండి, సూపర్ అని కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఇది నేను పొంగల్ రోజు వేసిన రంగోలీ. ఇది కూడా చాలా నాకు చాలా బాగా నచ్చింది రంగోలీ. పొంగల్ రోజు వేసింది చాలా బాగుంది కదా, చూడడానికి కూడా ఎంత బాగా వచ్చిందో. ఐ థింక్ ఇది రంగుల పోటీలో వేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేదేమో, అంత బాగా నచ్చింది నాకు ఆ రోజు ఈ ముగ్గు. నేను కూడా ఇది ఫస్ట్ టైం అనుకుంటే ఎంత బాగా వేయడం. చాలా బాగుంది ముగ్గు, నాది ఇష్టే తగిలేలా ఉంది నా ముగ్గుకి. అండ్ ఇవి నా గార్డెన్లో పూసిన చామంతి పూలు, ఎన్ని పూసాయో కదా. అండ్ సంక్రాంతి అంటే కొత్త బట్టలు తీసుకుంటాం కదా మనం. సో మా ఫ్యామిలీ మొత్తానికి కలిపి మేము బాంగల్యాలో తీసుకుని ఒక్క డ్రెస్ మాత్రమే మేము చెన్నైలో తీసుకున్నాం. అందరూ అడుగుతూ ఉంటారనమాట మమ్మల్ని, మీరు డ్రెస్లో షాపింగ్ ఎక్కడ చేస్తారు, మీ డ్రెస్సులు అన్నీ బాగుంటాయి అక్క అని చెప్పి. సో నేను అన్నీ కలిపి నేను మంగళ్యాలోనే తీసుకున్నా. సో ఈ డ్రెస్ అదంతా నేనైతే సింపుల్గా తీసుకున్నా, మా సిస్టర్ వాళ్ళిద్దరూ సేమ్ తీసుకున్నారు. సో ఈ ఫ్రాక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా. అండ్ అందరూ అడుగుతూ ఉంటారు మీరు షాపింగ్ ఎక్కడ చేస్తారు అని చెప్పేసి. సో మేము ఎక్కువ షాపింగ్ అయితే అమీర్పేట్ మంగళ్య, లేదంటే విఆర్కే సిల్క్స్ అండ్ చెన్నై షాపింగ్ మాల్, ఇక్కడ కేపీహెచ్పిఎం ఉంటుంది కదా, అక్కడ ఎక్కువ బాగుంటాయి. అండ్ మంగళ్యలో లెహెంగాస్, ఫ్రాక్స్
ఇవి బాగుంటాయి. అండ్ శారీస్, లంగా ఓణీలు ఇవి మాత్రం విఆర్కే సిల్క్స్లో బాగుంటాయి అండ్ చెన్నై షాపింగ్ మాల్లో కూడా. అండ్ సంక్రాంతి అంటే కోడి పందాలు కూడా గుర్తొస్తాయి కదా. యాక్చువల్గా ఇంతకు ముందు జరిగాయి మా దగ్గర. ఇప్పుడు తెలంగాణ డివైడ్ అయిన దగ్గర నుంచి మా దగ్గర కోడి పందాలు స్టాప్ చేసేసారు. అండ్ మాకు నియర్ ఆంధ్ర ఉంటుంది, అక్కడ వెళ్ళి వేస్తారనమాట. సో ఇవి నా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి గాయస్.